సూపర్ సిక్స్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ విడుదలైన రోజే పైరసీ ప్రింట్ లీక్ కావడంపై చిత్ర యూనిట్ స్పందించింది. పైరసీ ప్రింట్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. పైరసీ వెనుక 45 మంది ఉన్నారని చిత్ర యూనిట్ ఆరోపిస్తోంది. మూవీ రిలీజ్కు ముందు బెదిరింపులు వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సినిమా హెచ్డీ ప్రింట్ను సోషల్ మీడియాలో లీక్ చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రిలీజ్ అయిన రోజే హెచ్డీ ప్రింట్ రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎవరైతే కారకులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ మూవీ అదే రోజున హెచ్డీ క్వాలిటీతో మొత్తం కూడా ఆన్లైన్ లో రావడంతో ఈ మూవీ యూనిట్ మొత్తం కూడా షాక్ అయిందని చెప్పవచ్చు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తీసినటువంటి ఈ సినిమా మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తూ మంచిగా ఆకట్టుకుంటుంది అనుకుంటున్న టైంలోనే ఇలా మొత్తం కూడా హెచ్డీ క్వాలిటీతో రావడంతో మూవీ టీం ఒకేసారి షాక్ కావడం జరిగింది. అసలుకి ఇది ఎక్కడి నుంచి లీక్ చేశారు, ఎవరు లీక్ చేశారు అనేది కూడా ఎంక్వైరీ చేసి మొత్తం కూడా దాని యొక్క మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 45 మంది సైబర్ క్రైమ్స్ సంబంధించినటువంటి కొంతమంది అంటే వివిధ ఫ్యాన్స్ గ్రూపులల్లో ఈ మొత్తం కూడా ఈ లైవ్ లింకులు మొత్తం కూడా అవడంతో వాళ్ళే చేశారని కూడా నమ్మటంతో 45 మంది పైన కూడా మొత్తం కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో చిత్ర యూనిట్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మొత్తం కూడా చూస్తుంటే ఈ 45 మందికి మొత్తం కూడా వివిధ స్టార్స్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావడంతో ఇది మరో రకంగా కూడా పోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఏ సినిమా స్టార్ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా యొక్క కలెక్షన్స్ తో దూసుకుపోవాలి అనుకుంటున్నా, ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన రికార్డు సృష్టించిందని చెప్పుకోవాలనుకుంటున్నా. ఈ టైంలో ఇలా గేమ్ చేంజర్ మొత్తం కూడా ఇలా ఆన్లైన్ లో పెట్టడం తోటి కలెక్షన్స్ పైన దెబ్బ కొట్టాలనే ఒక కుట్ర పడినట్టుగా యూనిట్ కూడా భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సునీల్. ఓకే వెంకట్.